హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. బాలీవుడ్ ని విమర్శించిన యానిమల్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి వంటి కల్ట్ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇంకా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు ఈ క్రేజీ డైరెక్టర్. అయితే యానిమల్ సినిమా రిలీజ్ సమయంలో బాలీవుడ్ ప్రముఖుల నుంచి వచ్చిన విమర్శలు, వారి తీరుపై సందీప్ రెడ్డి వంగ తాజాగా స్పందించారు. తాజాగా కోమల్ నహతా అనే బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో కబీర్ సింగ్లో నటించాడనే కారణంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ నటుడిని తన సినిమాలోకి తీసుకోవడానికి నిరాకరించింది అని సందీప్ వెల్లడించారు. ఆ ప్రొడక్షన్ హౌస్ కరణ్ జోహార్ సంస్థేనని, అందుకు గురైన యాక్టర్ సోహం మంచుదార్ అని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ వక్రబుద్ధిని బట్టబయలు చేశారు. యానిమల్ సినిమాను చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు సినిమాలో హింస ఎక్కువగా ఉందని, స్త్రీలను తక్కువగా చేసి చూపించారని విమర్శలు గుప్పించారు. అయితే హీరో రణబీర్ కపూర్ ని మాత్రం వారు పొగట్టలతో ముంచెత్తారని సందీప్ తెలిపారు. రణబీర్ చాలా తెలివైన వాడని, అందుకే ఇలాంటి కథను ఎంచుకున్నాడని హీరోపై ప్రశంసలు కురిపించారట. అయితే ఈ విషయంలో హీరోను మెచ్చుకోవడంలో తనకి ఎలాంటి బాధ కలగలేదని, అయితే సినిమా రచయిత దర్శకుడిపై మాత్రం విమర్శలు ఎందుకు చేశారు అంటూ ఆయనకు అర్థం కాలేదని సందీప్ అన్నారు. రణబీర్తో సినిమా చేసేందుకు బాలీవుడ్ వారు ఇలా అని ఉండవచ్చని, తాను కొత్త దర్శకుడిని కాబట్టి తనపై విమర్శలు చేయడం చాలా సులువు అనుకుని అలాంటి కామెంట్స్ చేసుంటారని సందీప్ రెడ్డి వంగ తెలిపారు. ఇలా బాలీవుడ్ వక్రబుద్ధిని సందీప్ రెడ్డి వంగ తాజాగా బట్టబయలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక యానిమల్ సినిమాకి సీక్వెల్ గా మరో 2 భాగాలను ప్లాన్ చేస్తున్నానని, ఇప్పటికే యానిమల్ పార్క్ కథ రెడీగా ఉందని, ఇందులో రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్లో నటిస్తాడని, హీరోగా విలన్ గా రణబీర్ కనిపిస్తాడని సందీప్ రెడ్డి వంగ తెలిపారు.